డియర్ ఫ్రెండ్స్, టీఎస్ఎంబీబీఎస్ కోసం ఎదురు చూస్తున్న మీకు గుడ్ న్యూస్. ఒక క్షణం నా ఛానల్ చూస్తున్నవారు, ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు పూర్తి సమాచారాన్ని అందిస్తున్నాను. మీకు భవిష్యత్తులో కూడా కావాల్సినటువంటి ఎంబీబీఎస్ ఉద్యోగాలు, ఎంబీబీఎస్ ద్వారా వచ్చే ఉద్యోగాలు, లేకపోతే ఉద్యోగ అవకాశాలు ఈ భారతదేశంలో ఎక్కడ ఉన్నా మీకు అందిస్తాను. ఇదే కాదు, మిగతా వాటికి కూడా అందిస్తాను. ఇంకా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ను ప్రమోట్ చేయడానికి షేర్ చేయండి. సరే, అసలు విషయంలోకి వద్దాం. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఈ సాయంకాలము వెబ్ ఆప్షన్కి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎస్, ఈ వెబ్ ఆప్షన్స్ సంబంధించి మీరు చూసినట్టయితే ఈ వెబ్ ఆప్షన్స్ అనేటువంటివి మీరు పెట్టుకోవడానికి రేపు ఉదయము అంటే 27వ తారీఖు 9వ నెల 2024 ఉదయం 6 గంటల నుండి మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 29వ తేదీ సాయంకాలం 6 గంటల వరకు మీరు ఆబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి tsmedadm.tschE.in వెళ్ళేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలండి. ఈ వెబ్ ఆప్షన్స్ అనుసరించి ఎవరికైతే అలాట్మెంట్ అవుతుందో ఈ అలాట్మెంట్ ఆర్డర్ ప్రింట్ చేసుకోవాలంటే కాలేజీ ఫీజు 12,000 రూపాయలు, అంటే యూనివర్సిటీ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి సంబంధించి, హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి 12,000 ఫీజు పే చేసిన తర్వాత మాత్రమే ఈ అలాట్మెంట్ లెటరు డౌన్లోడ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఈ ట్యూషన్ ఫీజుకు సంబంధించి రెస్పెక్టివ్ మెడికల్ కాలేజ్ టు ట్యూషన్ ఫీజు పేయబుల్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారము గవర్నమెంట్ కాలేజీలో అయితే సంవత్సరానికి 10,000 పే చేయాలి, ప్రైవేట్ కాలేజీలో అయితే 60,000 పే చేయాలి, ఈఎస్ఐసీలో అయితే 1 lakh పే చేయాల్సి ఉంటుంది. ఇది క్యాండిడేట్స్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా KNRUHS తెలంగాణ.gov.inలోకి వెళ్తే మీకు అన్ని వివరాలతో కూడినటువంటి ఇదిగో ఇలా మీకు వస్తుంది. దీంట్లోకి వెళ్ళి కూడా ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే నోటిఫికేషను, తర్వాత సీట్ మ్యాట్రిక్స్ అంటే ఇదండి సీట్ మ్యాట్రిక్స్. అదేవిధంగా ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్టు ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ మీకు సవివరంగా తెలియజేస్తాను. క్యాండిడేట్స్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇన్ఫార్మ్ దట్ ఇఫ్ ఎనీ దే డు నాట్ ఎక్సర్సైజ్ ద వెబ్ ఆప్షన్స్ ద ఫస్ట్ ఫేజ్. మీరు మొదటి ఫేజ్లో కనుక వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోనట్టయితే రెండో ఫేజ్లో వెబ్ ఆప్షన్కు 2 ఫేజ్ కావచ్చు, ఇంకా మిగతా వాటిలో కానీ అలౌడ్ చేయరు. అందుకని తప్పకుండా మొదటి ఫేజ్లో వెబ్ ఆప్షన్స్కి యాక్సెప్షన్ చేసుకోవాలి. అలా చేసుకుని వాళ్ళకు మాత్రము ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వబడదు అని తెలియజేస్తున్నారు. ఇకపోతే దీనికి సంబంధించి క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ దట్ ద అలాట్మెంట్ అడ్మిషన్ సబ్జెక్ట్ టు ఆర్డర్ హానరబుల్ హైకోర్టు. ఎవరైతే కోర్టుకు వెళ్ళారో 132 మంది, వారికి సంబంధించి కోర్టు తీర్పును అనుసరించి వాళ్ళ అడ్మిషన్ అనేటువంటిది క్యాన్సిల్ అవ్వడమా ఉండడం అనేది తెలుస్తుంది. ఇక ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి మనం వెళ్ళినట్టయితే దీనికి సంబంధించి TSMEDADMకు సంబంధించి అందులోకి వెళ్ళేసి మనము చెప్పుకున్నట్టుగా 27వ తేదీ రేపు ఉదయం 6 గంటల నుంచి వెళ్ళి మనం వెబ్ ఆప్షన్స్ తీసుకోవచ్చు. కానీ అంతకంటే ముందు సీట్ మ్యాట్రిక్స్ చూసుకొని ఏ కాలేజీలు ఇచ్చుకోవాలో చూసుకోవాలి. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు ద త్రూ ద ప్రాస్పెక్టస్ టు ద రెగ్యులేషన్స్ ఆఫ్ MBBS కోర్స్ ఆర్ గవర్నమెంట్ ఆర్డర్ ఆర్ రూల్ అడ్మిషన్స్ ఇన్ ద కాలేజ్ యూనివర్సిటీ వెబ్సైట్ బిఫోర్ ద ఎక్సర్సైజ్. రూల్స్ అండ్ కండిషన్స్ మీరు తెలుసుకున్న తర్వాత మాత్రమే సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చుకోండి. ఇంకొకటి ఏంటంటే మైనారిటీ కాలేజీలలో ఉండేటువంటి సీట్లన్నీ ముస్లిం మైనారిటీ వాళ్ళకే ఇస్తారు. అంటే మైనారిటీ ముస్లిం కాలేజీలో ఉండే వాళ్ళకి ముస్లిం మైనారిటీలకే ఇస్తారు. అదేవిధంగా వీళ్ళు ఇతర మైనారిటీ కోర్సులలో అంటే నాన్ మైనారిటీ కాలేజీలో కూడా ఎలిజిబిలిటీ మైనారిటీలకు ఉంటుంది. ఇకపోతే క్యాండిడేట్స్ అలాటెడ్ MBBS ఆప్షన్ డస్ నాట్ జాయిన్. ఒకసారి ఫస్ట్ ఫేజ్లో కనుక ఒక సీట్ వచ్చిన తర్వాత అది వేరే వాళ్ళు ఎవరికైతే ప్రొవిజనల్ అలాట్మెంట్ వస్తుందో వాళ్ళు ఆ కాలేజీలో చేరకపోతే నెక్స్ట్ వాళ్ళు వెబ్స్ ఆప్షన్లు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఇకపోతే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ దట్ దోస్ నాట్ లిమిట్ ఆఫ్ చాయిస్. మీరు ఎన్నైనా ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఉన్నటువంటి కాలేజీలు అన్నిటికీ కలిపి మీరు గవర్నమెంట్లో ఉన్నటువంటి 30 కాలేజీలు, ప్రైవేట్లో ఉన్నటువంటి 30 కాలేజీలు, 64 కాలేజీలకు కూడా మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీ హాల్ టికెట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయగానే 1 టైం పాస్వర్డ్ 6 లెటర్స్తో వస్తుంది. అది ఇంగ్లీష్ లెటర్స్ A to Z ఉంటుంది. దాన్ని కంపల్సరీ అందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రతిసారి మీరు ఎప్పుడు పెట్టినా అలా వస్తుంది. క్యాండిడేట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ఏ ప్రింట్ ద ఆప్షన్స్ ఫామ్, ఏదైతే సేవ్డ్ ఆప్షన్స్ మీరు ఏవైతే ఏ కాలేజీలకు ఆప్షన్ ఇచ్చుకున్నారో వాటన్నిటిని కూడా తప్పకుండా తర్వాత మీరు ప్రింట్ చేసి ఉంచుకోవాలి. ఇకపోతే క్యాండిడేట్స్ రిసీవ్ ద మెసేజ్
ఆర్ దేర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఆఫ్టర్ అలాట్మెంట్ సీట్ అలాట్ అయిన తర్వాత వాళ్ళకి ఎవరైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో దానికి ఏ కాలేజీ చేరారు ఎక్కడ అనేది వస్తుంది. అప్పుడు ఈ అలాట్మెంట్ స్టేటస్ చూసుకోవాలి. TSMEDADM.లోకి వెళ్ళి .TSCHE.in.లోకి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని దాన్ని ప్రింట్అవుట్ చేసుకోవాలి. ప్రింట్అవుట్ కంటే ముందు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 12,000 రూపాయలు కాలేజీ హెల్త్ యూనివర్సిటీకి పే చేయాలి. అది మస్ట్ అండ్ షుడ్. అది పే చేయకపోతే మీకు అలాట్మెంట్ ఆర్డరు రాదు. తర్వాత ఈ అలాట్మెంట్ ఆర్డరు మరియు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని ప్రిన్సిపాల్ ఆర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకొని అక్కడ మీరు చేరాల్సి ఉంటుంది. అలా చేరకపోతే మీకు సెకండ్ ఆప్షన్లో సెకండ్ ఫేజ్లో కానీ తర్వాత ఫేజ్లలో కానీ మీకు అడ్మిట్ చేయరు. ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్స్ వాళ్ళకి చేయాలి. అందులో ఏమైనా తప్పొప్పులు ఉంటే దానికి బాధ్యత మీరే ఉండాల్సింది. ఒకవేళ కనుక మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిటెడ్ ద టైమ్ ఆఫ్ ద అడ్మిషన్ షెల్ నాట్ బి రిటర్న్ టు ద క్యాండిడేట్ అన్లెస్ ద క్యాండిడేట్ డిస్కంటిన్యూ ద కోర్స్ బిఫోర్ సెకండ్ ఫేజ్ ఆర్ కౌన్సిలింగ్. వాళ్ళకు సర్టిఫికెట్స్ సెకండ్ ఫేజ్ తర్వాత మాత్రం ఇస్తారు. అందుకని ఎవరు కానీ చూడాల్సింది. యూనివర్సిటీ ఫీజు పే నాన్ రిఫండబుల్. యూనివర్సిటీకి పే చేసేటువంటి 12,000 నాన్ రిఫండబుల్. ఇక ఫాలోయింగ్ నెంబర్స్కి మీకు ఏమైనా సమస్యలు ఉంటే 9392685856 ఆర్ 7842136688 అండ్ 9059672216 ఈ ఫోన్లకి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. లేదు క్లారిఫికేషన్స్ అనేటువంటి వాటికి సంబంధించి ఎనీ సమస్యలు వస్తే వీళ్ళకి చేయాలి. సమస్యలు కాకుండా సందేహాలు క్లారిఫికేషన్ 7901098840 కానీ 9490585796 కానీ చేయాలి. లేదా ఈమెయిల్ చేయండి. ఇది ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు పనిచేసే. ఫర్ పేమెంట్ గేట్వే ఇష్యూస్ ఏవైనా ఉన్నట్టయితే 9618240027కి ఫోన్ చేయాలి. ఇప్పుడు మనం ఒకసారి సీట్ మ్యాట్రిక్ చూద్దాం. అదేవిధంగా ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో చూద్దాం. మనకు ఉన్న లెక్క ప్రకారము మొత్తము క్యాండిడేట్స్ 16,694 స్టూడెంట్స్ ఉన్నారు. వీటికి సంబంధించి యాజ్ ఫర్ మెరిట్ వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో ఓసీ క్యాండిడేట్స్ 3,559 క్యాండిడేట్స్ ఉన్నారు. బీసీఏలో 1,085 మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా బీసీబీలో 2,744 ఉన్నారు. బీసీసీలో 229 ఉన్నారు. బీసీడీలో 2,260. అదేవిధంగా బీసీఈలో 2,161, ఎస్సీలు 2,928, ఎస్టీలు 1,738. వీరు కాకుండా 132 మెంబర్స్ కోర్టుకు వెళ్ళిన వారు కూడా ఇందులో ఉండడం జరిగింది. అయితే ఇందులో మనం చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్ కోటాలో 1,314 మంది, ఎంఎస్ఎంలో అంటే ముస్లిం మైనారిటీకి సంబంధించిన వాళ్ళు 2,927. అంటే ఈ ఉన్నటువంటి బీసీఏ కావచ్చు, బీసీబీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓసీలలో ఎంఎస్డబ్ల్యూ అంటే ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి స్టూడెంట్ 2,927. ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళు ఓపెన్ కావచ్చు, బీసీఈలో కావచ్చు, బీసీఏ బీసీసీలలో అన్నిటితో కలుపుకొని ఓపెన్తో కలుపుకొని ఎస్సీ ఎస్టీలో కలుపుకుంటే 1,314 ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇక మొత్తం స్టూడెంట్స్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో మనము దీనికి కనుక చూసినట్టయితే బాయ్స్ అండ్ గర్ల్స్ సంబంధించి చూసినట్టయితే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 11,750 మెంబర్స్ ఉన్నారు. ఫీమేల్ క్యాండిడేట్స్ 11,700 అంటే గర్ల్స్ 11,750. బాయ్స్ వచ్చేసి 4,949 మెంబర్స్ ఉన్నారు. అంటే బాయ్స్ కంటే 3 గర్ల్స్ ఉన్నారు. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్డర్ ప్రకారము ఇవ్వబడినటువంటి స్టూడెంట్స్. మీరు ఒక్కసారి ఇది చూసుకున్న తర్వాత మీకు ఏ కాలేజీలో వస్తుందో మీరు తెలుసుకొని దానికి అనుగుణంగా ఇలా మొత్తము 16,694 మంది స్టూడెంట్స్కి సంబంధించి మరియు 132 మెంబర్ కోర్టుకు వెళ్ళిన వారికి సంబంధించి అన్ని వివరాలు ఈ పీడిఎఫ్లో అందుబాటులో ఉన్నవి. వీటన్నిటిని మీరు చూసుకొని సీట్ మ్యాట్రిక్స్కి వెళ్దాం. ఈ సీట్ మ్యాట్రిక్స్ కనుక చూసినట్టయితే ఈ సీట్ మ్యాట్రిక్స్లో
ఓసీజీ ఓసీ గర్ల్స్, ఓసీ ఫీమేల్, ఎస్సీ గర్ల్స్, ఎస్సీ ఫీమేల్, ఇలా ప్రతి కాలేజీ ఉస్మానియా కావచ్చు, మీకు ఉన్నటువంటి అన్ని కాలేజీలకు సంబంధించి పూర్తి వివరాలు మీకు స్లోగా స్క్రోల్ చేస్తాను. ఉస్మానియా యూనివర్సిటీ, గాంధీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఆర్ఎంఐఎస్ ఆదిలాబాద్, ఇలా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్, ఇలా అన్ని కాలేజీలకు సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ ఉంది. ఈ సీట్ మ్యాట్రిక్స్ని ఒకసారి మీరు ప్రింట్ తీసుకోవాలి. అలా ప్రింట్ తీసుకున్న దాన్ని ఆధారంగా చేసుకొని మీరు ఒక ఫైనల్ కన్క్లూజన్ ఏ కాలేజీలో మేము ఏర్పాటు చేసుకోవాలి, గవర్నమెంట్ ముందా, ప్రైవేట్ ముందా, ఏ కాలేజీ నాకు నచ్చింది అనే దాంట్లో అన్నీ చూసుకొని ఉన్నటువంటి మొత్తము కాలేజీలలో మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. 56 కాలేజీలు జనరల్ కాలేజెస్ ఉన్నవి. ఈ జనరల్ కాలేజీలో 34 కాలేజీలు గవర్నమెంట్లో ఉన్నవి. 34 కాలేజీలు గవర్నమెంట్లో ఉంటే ఇంకా 22 కాలేజీలు ప్రైవేట్లు ఉన్నవి. కాకుండా మైనారిటీ కాలేజీ సంబంధించి దక్కన్ కాలేజ్, షాదాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఏవికే ఉమెన్స్ మెడికల్ కాలేజ్, ఇవి ఈ 4 కాలేజీలు ఇవి ఉన్నాయి. ఇవి కాకుండా ఎంబీబీఎస్ సీట్ స్పెషల్ స్టాండర్డ్ బై ఇంప్లిమెంటెడ్ ద ఈడబ్ల్యూఎస్ కోటా, వీటికి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటన్నింటిలో మీ సీట్ మ్యాట్రిక్స్ మీరు ప్రింట్ కంపల్సరీ తీసుకోవాలి. తీసుకొని వెరిఫై చేసుకొని చేయాలి. డియర్ ఫ్రెండ్స్, మీకు అనుకూలంగా ఉంది, మీరు వెంటనే ఈ 6 పేజీల సీట్ మ్యాట్రిక్స్ను వెంటనే ప్రింట్అవుట్ చేసుకోండి. తప్పకుండా ఇది ప్రింట్ తీసుకుంటేనే మీకు ఒక ఐడియా వస్తుంది. దీంతో పాటుగా మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం కోసము, లేదా మీ అమ్మాయి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం కోసము ఈ 492 పేజీలు ఉన్నటువంటి దీంట్లో మీ అబ్బాయి ఉన్నటువంటి పేజీని మీరు తీసుకున్నట్టయితే మీరు ఎన్నో స్థానంలో ఉన్నారో మీకు తెలియబడుతుంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి మొత్తము సీట్లకు సంబంధించిన వివరాలను మనము ఇంతకుముందే చూసుకున్నాము. ఆ కోటా ప్రకారం ఈ 16,000 మందికి ఈ 16,699 సీట్లకు సంబంధించి ఉన్నటువంటి దాంట్లో ఎన్ని సీట్లకు ఉన్నవి, ఆ సీట్లలో సంబంధించి మనం ఎంతమంది అది చేయొచ్చు అనేది మనకు తెలుస్తుంది. గవర్నమెంట్ వైద్య కళాశాలల్లో ఉన్నటువంటి సీట్లు మరియు ప్రైవేట్ కాలేజీలో ఉన్న సీట్లు, వీటి ఆధారంగా మన ఆధారాన్ని చేసుకొని మనము అప్లై చేసుకోవడానికి లేదా వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్తగా మీరు చేసుకోవాలండి. ఏమాత్రము సీటు అలాట్మెంట్కి సంబంధించి మీరు సరిగ్గా మ్యాట్రిక్స్ ఇచ్చుకున్నట్టయితే, అంటే ఏ కాలేజీ ముందుకు పెట్టుకోవాలి, ఏ కాలేజీ లేట్ అనే దాని మీద మీకు ఉంటుంది. ప్రభుత్వ కాలేజీలో 4,115 సీట్లు, ప్రభుత్వ దీనికి సంబంధించి కన్వీనర్ కోటాలో గవర్నమెంట్ దాంట్లో 3,498 సీట్లు, గవర్నమెంట్ దాంట్లో 3,498 సీట్లు మనకు అందుబాటులో ఉన్నాయి కన్వీనర్ కోటా కింద. ఇక ప్రైవేట్ కాలేజీల్లో 2,300 సీట్లు కన్వీనర్ కోటా కింద, మరియు 1,955 సీట్లు బీ కేటగిరీ కింద. అదే సి కేటగిరీ కింద 349 సీట్లు ఉన్నవండి. అయితే ఇక్కడ బీ కేటగిరీ కింద 6,468 మంది అప్లై చేసుకున్నారు. ఇక ఉన్నటువంటి పరిస్థితిలో మనం చూస్తున్నాం 16,669 మంది ఎలిజిబిలిటీ ఉంది. దానికి అదనంగా 32 మంది కలవడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, అన్యదా భావించకుండా ఫస్ట్ మీరు సీట్ మ్యాట్రిక్స్ సంబంధించినటువంటిది ప్రింట్ తీసుకోండి. అదేవిధంగా ఈ పీడిఎఫ్లో నుండి మీకు కావలసినటువంటి పేజీని వెబ్సైట్కి వెళ్ళి ఫస్ట్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని కావలసిన పేజీని మీరు ప్రింట్ తీసుకొని మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి ఏ స్థానంలో ఉన్నదో చూసుకొని తప్పకుండా సీట్ మ్యాట్రిక్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్. మీకు సీట్లు అలాట్మెంట్ అనేటువంటిది త్వరలోనే జరుగుతుంది కనుక 29 రోజు మీకు ఇప్పుడు మొదటి విడతగా 29 అంటే మీకు 30వ తేదీ లేదా 30వ తేదీ రోజు మీకు ఫైనల్ అది వస్తుంది, లేదా 1వ తేదీ మార్నింగ్ మీకు వస్తుంది. ఇమ్మీడియట్లీ మీరు దాన్ని జాయిన్ అవ్వడానికి వెళ్ళాల్సి ఉంటుంది కనుక వెంటనే మీ డబ్బులని, మీ డబ్బులను రెడీ చేసుకోండి, సర్టిఫికెట్లు రెడీ చేసుకోండి. వెంటనే మీరు సిద్ధపడి ఉండండి. ఎవరైనా కానీ ఏ సమస్య ఉన్నా కానీ వెంటనే ఇంతకుముందు మనం చూపించినటువంటి వెబ్సైట్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేసి
తెలుసుకోగలరు. ఏ యూట్యూబర్ కూడా మీకు పూర్తి వివరాలు ఇవ్వకపోవచ్చు. అందుకని నేను మీకు ఈ నోటిఫికేషన్ రాగానే మీకు ఇది పెట్టాను. చివరి వరకు చూస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీ కూరపాటి మోహన్. మీకు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం మరింత సమాచారంతో మళ్ళీ అందరికంటే ముందు వస్తాను. ఆల్ ద బెస్ట్.